నైస్. సో ఓకే. సో ట్రేడ్ అయితే నేను క్లోజ్ చేశాను. సో ఇది ఒక క్విక్ ట్రేడ్. మనం ఫస్ట్ స్కాల్ప్ అయితే చేసాం. సో ఫస్ట్ స్కాల్ప్ లో మనకు ఒక 126 దగ్గర ఎంటర్ అయితే ఒక 7 పాయింట్స్ క్యాచ్ చేసాం. రైట్ టైంలో నేను ఎగ్జిట్ అవ్వాలి. రాంగ్ సారీ లైక్ మనకి ఈ లెవెల్కి వచ్చేసరికి 2800 ప్రాఫిట్ చూపించింది. బట్ నేను క్లోజ్ చేయలేదు. బేసిక్ ఈ ట్రేడ్ లో నియర్లీ నేను ఒక 10 పాయింట్స్ అలా క్యాచ్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే, సాటిస్ఫైడ్. సో మార్కెట్ లో అయితే అప్ సైడ్ మూమెంటం అయితే ఉంది. బట్ రైట్ లెవెల్లో మనం క్యాచ్ చేయాలి. సో మనం పుట్ చార్ట్ ని పక్కన పెట్టేద్దాం. సో కాల్ చార్ట్ ని ఎక్కువ ఫోకస్ చేద్దాం. కాల్ చార్ట్ లో ప్రెసెంట్ ఈ లెవెల్ సపోర్ట్ జోన్. కాల్ చార్ట్ లో ఈ లెవెల్ సపోర్ట్ జోన్ 120 సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ కూడా అప్ సైడే ఉంది. Expected the spike. ఓకే. సో ఈ క్యాండిల్ దగ్గర ట్రిగ్గర్ లైక్ ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఎంటర్ అయ్యా, బట్ హోల్డ్ చేయలేదు. సో ఓకే. సో రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో హర్రీలో అయితే ట్రేడ్ చేయొద్దు. రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనం ఒక స్కాల్ప్ చేసాం. నియర్లీ మనం 126 దగ్గర ఎంటర్ అయ్యాం. సో ప్రీమియం 7 పాయింట్స్ జంప్ అవగానే ఎగ్జిట్ అయిపోయాం. బట్ ప్రీమియం నియర్లీ 30 పాయింట్స్ మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 30 పాయింట్స్ జంప్ అయింది. ఇది చాలా మంచి క్యాండిల్. బేసిక్ గా చాలా 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 మంచి క్యాండిల్ ఇది. క్రేజీ జంప్ ప్రీమియం లో. ఓకే. మనం మార్కెట్ లో వచ్చే ఎవ్రీ మూవ్ ని క్యాచ్ చేయలేం. అది మనం స్ట్రాంగ్ గా అర్థం చేసుకోవాలి ఆ పాయింట్. సో నేను స్లోగా ప్రీమియం చార్ట్ ని 25,500 కాల్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు డీప్ ఇన్ ద మనీ అయింది. సో నేను 25,500 నుంచి స్ట్రైక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. 25,600 కి చేంజ్ చేద్దాం స్ట్రైక్. 25,600 ఆర్ 550 ఆల్సో గుడ్. సో 25,550 తీసుకుంటున్నాను స్ట్రైక్. సో దీనికి హై పాయింట్ వచ్చేసి ఇది హై 139 అండ్ క్లోజింగ్ వచ్చేసి ఈ లెవెల్ క్లోజింగ్ 273. సో అంటే కాల్ సైడ్ ప్రీమియమ్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అవడం వల్ల చాలా హెవీగా డ్రాప్ అయ్యాయి. ఓకే. సో మార్కెట్ లో షార్ప్ గా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉంది. బట్ మనం కొంచెం పేషెన్స్ తో రైట్ లెవెల్లో క్యాచ్ చేయాలి. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి లైక్ మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ అనేది సపోర్ట్ బిల్డ్ చేసింది. ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్, పుల్ బ్యాక్, అగైన్ అప్ మూవ్, పుల్ బ్యాక్, అప్ మూవ్. సో మనం ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ లెవెల్ ని మనం సపోర్ట్ గా బిలీవ్ చేయొచ్చు. 100 ప్రీమియం అనేది సపోర్ట్ లెవెల్ గా మనం బిలీవ్ చేయొచ్చు. సో మేబీ ఈ క్యాండిల్ మీద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. ఇది చాలా హయ్యర్ లెవెల్. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చాలా బిగ్ స్టాప్ లాస్ వస్తుంది. బెటర్ కాదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత మొమెంటం లేదు. కంప్లీట్ యాక్టివిటీ అంతా నిఫ్టీలోనే జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ మనకి అంత మొమెంటం లేదు. బట్ జస్ట్ సపోర్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో మనం హర్రీలో తీసుకుంటే ఈ హైలో ట్రేడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. దీన్ని హోల్డ్ చేయడం కష్టం అనమాట. ఇక్కడ అది ప్రాబ్లం. అందుకనే రైట్ లెవెల్లో తీసుకోవాలి స్కాల్ప్ చేసేటప్పుడు.
సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది మార్కెట్లో. సో ఎస్ ఇంకో స్కాల్ప్ అయితే ట్రేడ్ ప్లేస్ చేశాను నేను. సారీ. ఐ థింక్ ఇది రాంగ్ ట్రేడ్ ప్లేస్ అయింది, క్లోజ్ చేశారు. Hmm. 25,500. ఓకే. ఇది రాంగ్ ట్రేడ్ ప్లేస్ అయింది. నేను సమ్ డిఫరెంట్ స్ట్రైక్ సెలెక్ట్ చేశాను. ఓకే, క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్. నేను వెయిట్ చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. లో ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోవడమే. యాక్చువల్లీ ఇది నేను ఇక్కడ ఒక ట్రేడ్ మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను రాంగ్ స్ట్రైక్ ప్లే సెలెక్ట్ చేసి షెట్. ఓకే, సో ఓవరాల్ ఈ ట్రేడ్ నేను లాస్ అయ్యాను. ఇట్స్ ఓకే. ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ డిఫరెంట్, నేను ప్లేస్ చేసిన స్ట్రైక్ డిఫరెంట్. దానివల్ల నాకు ఆర్డర్ చూపించలేదు ఎక్కడ ప్లేస్ అయింది ఏంటనేది. ఏం చేయలేం. 181 దగ్గర ప్లేస్ అయింది ట్రేడ్. టూ మచ్. ఓకే. సో రాంగ్ లొకేషన్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆ ట్రేడ్లో నేను ఒక 3,500, ఆల్మోస్ట్ 4,000 లాస్ అయిన ఆ ట్రేడ్లో. మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో మార్కెట్స్ అయితే మేజర్ జోన్ ఇది ట్రేడ్ అవడానికి. అగైన్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ అయితే బిల్డ్ చేసింది. స్టిల్ మార్కెట్ అప్ సైడే ఉంది వ్యూ అయితే. స్టిల్ మార్కెట్ అప్ సైడ్ వ్యూనే ఉంది. దీన్ని మనం బయింగ్ జోన్ గా కన్సిడర్ చేయొచ్చు. 1112. $25,000. సో నేను ట్రేడ్ అయితే మళ్ళీ అగైన్ ప్లేస్ చేశాను. ఇది ఒక క్విక్ ట్రేడ్. జస్ట్ ఈ లో బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. స్టిల్ మార్కెట్ లో అప్ సైడ్ స్ట్రెంత్ ఉంది, దట్స్ వై నేను ఈ ట్రేడ్ ప్లేస్ చేశాను. ఈ లో బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇది కొంచెం లాంగ్ ట్రేడ్ తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో రీజన్ ఏంటంటే చాలా 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 ఆల్మోస్ట్ ఓకే, ఈ ట్రేడ్లో నేను ఒక 2,800 అయితే క్యాచ్ చేశాను. ఓవరాల్ గా మనం 600 ప్రాఫిట్ కి వచ్చాం. సమ్ లాస్ రికవర్ చేసి, సో మళ్ళీ ట్రేడ్ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేద్దాం. సో మీరు అడగొచ్చు, హోల్డ్ చేయొచ్చు కదా, ఎందుకు ఎగ్జిట్ అయిపోయారని. పుల్ బ్యాక్ రావడానికి స్కోప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి.
ఎందుకనంటే మార్కెట్ ఇప్పుడు మేజర్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది మేజర్ సెల్లర్స్ జోన్, బట్ స్టిల్ బయింగ్ ప్రెజర్ అయితే ఉంది మార్కెట్ లో. సో 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే లైక్ ఓకే 144 ఓకే. మార్కెట్ ఒక క్రూషియల్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. ఎందుకు ఇంపార్టెంట్ జోన్ అంటే ఇది, సో ఇక్కడ మార్నింగ్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయింది. సో బేసిక్ ఇక్కడ చాలా మంది ఇది మేజర్ జోన్. బేసిక్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ స్ట్రాంగ్ గా రిజెక్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ అదే జోన్ కి రీచ్ అయింది. సో ఇక్కడ క్యాండిల్ కానీ సస్టైన్ అయితే ఫర్దర్ గా మనం అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టిల్ మార్కెట్ లో బయింగ్ ప్రెజర్ అయితే ఉంది. అండ్ పుట్ సైడ్ చూడండి, ఇదొక మేజర్, అంటే ఏదైతే గ్యాప్ అప్ అయిందో గ్యాప్ అప్ అయిన దాంట్లో కొంత లైక్ మార్నింగ్ ఈ లెవెల్ దగ్గర నుంచి లైక్ ఓపెన్ అవగానే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ బిల్డ్ అయింది. ఇప్పుడు మార్కెట్ లో ఏమవుతుంది, అక్కడ సమ్ బయింగ్ జరగడానికి ట్రై చేస్తుంది, అంటే లైక్ సెల్లర్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. సో ఇదొక క్రూషియల్ జోన్, అంటే ట్రెండ్ డిసైడ్ అవడానికి. ఇక్కడ నుంచి మార్కెట్ కానీ అంటే లైక్ సెల్లర్స్ కానీ డామినేట్ చేయలేకపోయారా, డెఫినెట్ గా మార్కెట్ లో బిగ్ అప్ సైడ్ మూవ్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ అయితే ఫైట్ చేస్తుంది. సో మనం చేసే స్కాల్పింగ్ కాబట్టి కొంచెం క్విక్ గా ఉండాలి బేసిక్ గా, డిసిషన్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ ఈరోజు ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్లోగా అప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో ప్రెసెంట్ 52,500 దగ్గర ఉంది కదా. సో 52,500 పుట్ ఎలా ఉందో చూద్దాం. 52,500 పుట్ 319. సో కాల్ 458 కదా, 52,600. ఓకే, 52,700 తీసుకుంటున్నాను స్లైట్ ఇందామని, సారీ స్లైట్ అవుద్దామని. పుట్ వచ్చేసి 52,600 ఉంది పుట్. ఓకే, నో ప్రాబ్లం. 52,000. ఓకే. సో ఫైనల్ గా మేజర్ లెవెల్ నుంచి సెల్లింగ్ అయితే జరుగుతుంది, బట్ స్టిల్ నో కన్ఫర్మేషన్. యా, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. క్లోజ్ అవడానికి ఇంకొక 15 seconds ఉంది. నో సస్టైన్ అవ్వాలా. ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయ్యంటే డెఫినెట్ గా మనం ఎంట్రీ తీసుకునే వాళ్ళం. అంటే హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్ కానీ ఇక్కడ మనకి సస్టైన్ అయ్యి ఉంటే, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, బయింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది, మళ్ళీ సెల్లర్స్ కిందకు పుష్ చేశారు. ఫైనల్ గా రెడ్ కలర్ లో క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, మార్కెట్ లో సపోర్ట్ అయితే ఆల్రెడీ మనకి కాల్ చార్ట్ లో సపోర్ట్ బిల్డ్ అయింది, సారీ పుట్ చార్ట్ లో సపోర్ట్ బిల్డ్ అయింది. చూద్దాం సస్టైన్ అవుతుందా. ఎస్ అవుతుంది. 5 minutes క్యాండిల్ చూద్దాం. సో 5 minutes లో అయితే స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే వచ్చింది. అట్లీస్ట్ మనం దీంట్లో 50% రీట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. 50% రీట్రేస్మెంట్. సో ఓకే, 1 2 0.6 ఓకే, 107 నుంచి 95 ఆల్మోస్ట్. ఓకే, మనం దాన్ని 50% రీట్రేస్మెంట్ చేయొచ్చు. ఇక్కడ క్యాండిల్ అయితే సస్టైన్ అయింది. ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. స్టాప్ లాస్ ఎంత వస్తుంది? 10 points స్టాప్ లాస్ వస్తుంది. 10 points స్టాప్ లాస్ చేద్దామా? అయితే సస్టైన్ అవుతుంది. సో ఈ క్యాండిల్ కానీ డెఫినెట్ గా హ్యామర్ ఫామ్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ క్యాండిల్ కనపడుతుందో, ఇది కానీ లైక్ హ్యామర్ గా కన్వర్ట్ అయిందంటే
ఇప్పుడు సెల్లింగ్ క్యాండిల్ జనరేట్ అయింది కదా, ఇది బయ్యింగ్ గా టర్న్ అయిందంటే మాత్రం నేను ఎంట్రీ తీసుకుంటాను. టర్న్ అవుతుందో లేదో చూద్దాం, ఇంకా 15 సెకండ్స్ ఉంది. అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అయితే సో ఒకసారి మనం నేను తీసుకున్న ట్రేడ్స్ చూద్దాం. నేను తీసుకున్న ఫస్ట్ ట్రేడ్ వర్కౌట్ అయింది, ఆల్మోస్ట్ 7 పాయింట్స్ క్యాచ్ చేశాను. సెకండ్ ట్రేడ్ 15 పాయింట్స్ లాస్ అయ్యాను. థర్డ్ ట్రేడ్ వచ్చి 11 పాయింట్స్ క్యాచ్ చేశాను. సో ఈ ట్రేడ్ సమ్ లైక్ రాంగ్ ట్రేడ్. నేను ఒక స్ట్రైక్ ప్రైస్ చేయబోయి ఇంకో స్ట్రైక్ ప్రైస్ చేశాను బేసిక్ గా. ఎవ్రీవన్ మ్యూట్ లో ఉంచుకోండి. క్యాండిల్ అయితే సస్టైన్ అవుతుంది, ట్రై చేయొచ్చు ఇక్కడ. స్ట్రాంగ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. అట్లీస్ట్ నెక్స్ట్ బయ్యింగ్ ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150 ఆర్ 160 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్, ఒకవేళ బయ్యింగ్ క్యాండిల్ వస్తే. సో ఇక్కడ క్యాండిల్ అయితే సస్టైన్ అయింది, కానీ డికే అవుతుంది. యాక్చువల్గా డికే ఉంది మార్కెట్లో, అందుకే నేను కొంచెం వెయిట్ చేస్తున్నా. మనకు రైట్ లొకేషన్ వచ్చి 107 నుంచి 95. ఆ జోన్ లో మనకి ఎంట్రీ దొరికితే ట్రేడ్ తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రెంత్ లేదు. ఇక్కడ ప్రీమియం డికే అవుతుంది బేసిక్ గా. చూడండి, పుట్ ప్రీమియం డ్రాప్ అవుతుంది, కాల్ ప్రీమియం డ్రాప్ అవుతుంది, బోత్ డ్రాప్ అవుతున్నాయి. సో డికే ఉంది మార్కెట్ లో. అండ్ మార్కెట్ ఇప్పుడు మేజర్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ మార్కెట్. కమాన్. సో మనం ఇక్కడ రైట్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ట్రేడ్ తీసుకున్నామా, హర్రీ ఫీల్ అవుతాం. హర్రీలో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ డెఫినెట్ గా మనం బుక్ అయిపోతాం. ఫుడ్ చాట్ లో మాత్రం స్ట్రెంత్ అయితే లేదు డెఫినెట్ గా. క్యాండిల్ క్లోజ్ అవడానికి ఇంకా 30 సెకండ్స్ ఉంది. ఓకే, సో ట్రేడ్ అయితే ప్లేస్ చేసా. క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ప్లేస్ చేశాను ట్రేడ్. ఐ థింక్ దిస్ ఈజ్ రాంగ్ ట్రేడ్. క్లోజ్ చేసాను ట్రేడ్ నేను. ఆల్మోస్ట్ 2000 లాస్. కొంచెం వెయిట్ చేయాలి ఇక్కడ, మార్కెట్ టెంప్ట్ చేస్తుంది. అగైన్ ట్రేడ్ ప్లేస్ చేశాను నేను. ఈసారి అయితే హోల్డ్ చేద్దాం డిసైడ్ అయినా అప్ టు. సో అగైన్ ట్రేడ్ ప్లేస్ చేశాను క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే. చూద్దాం ఈసారి ఎలా వర్క్ అవుతుందో. కొంచెం రాంగ్ లొకేషన్ లో ట్రేడ్ ప్లేస్ చేస్తున్నాను, బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అన్న కన్విక్షన్ ఉంది నాకు. బట్ అగైన్ క్యాండిల్స్ అవ్వట్లేదు. ఇది కూడా రాంగ్ ట్రేడే. చూద్దాం. మొత్తం బయ్యింగ్ ప్రెజర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వస్తే అగ్రెసివ్ గా బయ్యింగ్ జరుగుతుంది మార్కెట్ లో. కమాన్. సో ఈ ట్రేడ్ లో మనం ఒక 40 పాయింట్స్ అయితే క్యాచ్ చేయడానికి స్కోప్ ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ వర్కౌట్ అయితే మాత్రం ఇది చాలా క్రేజీ ట్రేడ్ అవుతుంది. వర్కౌట్ అయితే చాలా బిగ్ ట్రేడ్ అవుతుంది. ఎస్. సో ఈ ట్రేడ్ వర్కౌట్ అయితే డెఫినెట్ గా నేను 160 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొమెంటం.
సో ఈ ట్రేడ్ ని నేను స్ట్రాంగ్ గా హోల్డ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ. అగైన్ రిజెక్ట్ అవుతుంది. ప్రీమియం డికే ఉంది యాక్చువల్గా. బ్యాడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో నేను ముందే స్టాప్ లాస్ పెడుతున్నాను, ఎందుకైనా బెటర్ అని. ఎందుకంటే సడన్ స్పైక్ రావచ్చు, ఎక్స్పైరీ కదా ఈరోజు. 250 మోడిఫై. స్టాప్ లాస్ ట్రిగర్డ్. ఓకే, మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ మనం హర్రీలో ఉన్నాం బేసిక్ గా. సో ఓవరాల్ 6000 లాస్ అయితే ఉంది. ఐ థింక్ మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్ లైక్ ఇక్కడ డికే ఫ్యాక్టర్ వర్క్ అవుతుంది బేసిక్ గా. మార్కెట్ లో డికే అనేది మీకు స్పాట్ చార్ట్ లో చూడండి, మార్కెట్ పెద్దగా మూవ్ అవ్వలేదు, బట్ ప్రీమియం చార్ట్ వచ్చి అగైన్ డ్రాప్ అవుతుంది. సో అందువల్ల మనకి స్టాప్ లాస్ మల్టిపుల్ టైమ్స్ ట్రిగర్ అయితే అయిపోయింది ఇక్కడ. సో పుట్ సైడ్ కూడా సమ్ ఒక కన్ఫ్యూజ్డ్ జోన్ యాక్చువల్ గా. సో మనం ట్రై చేస్తే పుట్ సైడ్ కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ. ఎందుకనంటే మార్కెట్ 25,650 పుట్. ఓకే, మార్కెట్ స్లైట్ గా టర్న్ అవుతుంది. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేయడం బెటర్ ఐడియా. బోత్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఫ్లైట్ ఫాల్ అయితే ఉంది. ఒక క్రూషియల్ జోన్ నుంచి మార్కెట్ అయితే ఫాల్ ఉంది, బట్ ఇక్కడ ఇమ్మీడియట్ గా ట్రేడ్ తీసుకోవడం అంత సేఫ్ కాదు. మేబీ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవడమా. క్యాండిల్ అయితే చాలా హెల్దీ క్యాండిల్ ఫామ్ అయింది మేజర్ జోన్ లో. సో నేను పుట్ సైడ్ ట్రై చేస్తాను, బట్ కొంచెం టైం తీసుకుందాం. కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. పుట్ సైడ్ మనం ట్రై చేయొచ్చు. టార్గెట్ వస్తే మాత్రం చాలా మంచి టార్గెట్ వస్తుంది. సో 9 మూవింగ్ యావరేజ్ వరకు మార్కెట్ లో మొమెంటం వచ్చింది. అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి మనం. కాల్ అయితే చాలా బాగా డ్రాప్ అయిపోయింది ప్రీమియం, కాల్ ప్రీమియం. సో ఇక్కడ మనకు కొంచెం పేషెన్స్ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ లాస్ లో ఉన్నామన్న హర్రీలో కానీ ట్రేడ్ వేసామంటే ఆ లాస్ ఇంకా బిగ్ లాస్ అవ్వడానికి స్కోప్ చాలా హై ఉంది. ఓకే,
సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. ఓకే. సో పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లేస్ చేశాను నేను. స్టాప్ లాస్ జస్ట్ ఈ క్యాండిల్ బిలోనే నేను ఉంచుతాను. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ బిలోనే నేను స్టాప్ లాస్ తీసుకుంటాను. సో ఈ ట్రేడ్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. మనకు స్టాప్ లాస్ వచ్చి 9 పాయింట్స్ వస్తుంది. స్టాప్ లాస్ టార్గెట్ అట్లీస్ట్ మనం 18 పాయింట్స్ అయితే ట్రై చేయాలి ఇక్కడ. అట్లీస్ట్ ఈ లెవెల్ టార్గెట్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను. 120 టార్గెట్ 1 వచ్చి సో ఇక్కడ లాజిక్ ఏంటంటే 9 మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ 9 మూవింగ్ యావరేజ్ వరకు రీట్రేస్ అయింది. అక్కడ సెల్లింగ్ జరగడం స్టార్ట్ అయింది అగైన్. ఓకే, అట్లీస్ట్ మనం 50% పుల్ బ్యాక్ వరకు పుల్ బ్యాక్ రావడానికి స్కోప్ ఉంది ఇక్కడ. అంటే అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు పుల్ బ్యాక్ రావచ్చు. సో వస్తే బెటర్, రాలేదంటే మనం ఏం చేయలేం. జస్ట్ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. స్టాప్ లాస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. చూద్దాం, ఈ ట్రేడ్ వర్కౌట్ అయితే మాత్రం మనకి ఓవరాల్ లాస్ అంతా రికవర్ అయిపోతుంది. వర్కౌట్ అవ్వకపోతే ఫర్దర్ లాస్ లోకి వెళ్తాం మనం. సో ఒకవేళ బిగ్ స్పైక్ వస్తుందేమో నేను ప్రీ డిటర్మైన్ గా స్టాప్ లాస్ అయితే పెట్టేస్తున్నాను. సో ట్రేడ్ మనం ఇక్కడ హోల్డ్ చేయాలి డెఫినెట్ గా. చాలా మంచి ట్రేడ్ అవుతుంది ఇది వర్కౌట్ అయితే. సో ప్రీమియం అంత జంప్ లేదు. కాల్ ఫాస్ట్ గా ఫాలో అవుతుంది కానీ పుట్ అంత రైజ్ అవ్వట్లా. ఇది కొంచెం ఇరిటేటింగ్. అట్లీస్ట్ 120 వరకు నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ మినిమం 120. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా హెల్దీ ఫాల్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అవుతుంది. కానీ నిఫ్టీ ప్రీమియం అంత జంప్ అవ్వట్లేదు. నిఫ్టీ కమాన్, నిఫ్టీ కమాన్ కమాన్ కమాన్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా మంచి ఫాల్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రీమియం అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వట్లేదు. కమాన్. ఇంకొక 7 పాయింట్స్ టార్గెట్ పెండింగ్ ఉంది. కమాన్. సో ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను నేను. సో మనకి ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. ట్రేడ్ 116 దగ్గర ట్రేడ్ క్లోజ్ అయింది. ఓకే, సో ఫైనల్ గా మనం కొంత సేవ్ చేయగలిగాం. ఈ ట్రేడ్ స్టిల్ హోల్డ్ చేయొచ్చు, బట్ ఎనఫ్ అయితే క్యాచ్ చేసాం. ఎందుకంటే చాలా స్లో ఉంది మూమెంటం. లైక్ ఇది ఇన్స్ట్రుమెంట్ అండర్లైన్ అసెట్ ఫాల్ అయినంత క్విక్ గా స్ట్రైక్ ఫాలో అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి యాక్చువల్లీ. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ 4-5 ట్రేడ్స్ తీసుకున్నాను. 4-5 ట్రేడ్స్ తీసుకొని నేను కొంచెం
మెంటల్‌గా స్ట్రెస్ అయ్యాను. ఇప్పుడు మనం కొంచెం వెయిట్ జేసి ఒక రైట్ ట్రేడ్ క్యాచ్ చేయగలిగితే ఆహ్, ఓవరాల్ ఏదైతే మనం ఆహ్, నెగెటివ్ ఉందో మొత్తం రికవర్ అయిపోయి కొంత పాజిటివ్‌లోకి గూడా టర్న్ అవుతాం. సో, నేను ఆల్రెడీ ఎనఫ్ ట్రేడ్స్ తీసుకున్నాను. ఆల్‌మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్స్ తీసుకున్నాను ఆల్‌మోస్ట్ నేను. సో, ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలిక్కడ. ఇది క్యాండిల్ స్ట్రెంత్ ఉంది. ఈ ట్రేడ్ హోల్డ్ చేసినా గాని మనం ఓవరాల్ లాస్ అంతా ఈ ఒక్క ట్రేడ్‌లోనే రికవర్ అయ్యేది. బట్ ఇట్స్ ఓకే. ఒకవేళ ఇక్కడి నుంచి డ్రాప్ అయితే లైక్ ఇరిటేషన్ వస్తది మనకి. సో, అందువల్ల నేను క్లోజ్ చేశాను ట్రేడ్. సో, ఇక్కడ లాజిక్ ఏంటంటే ట్రేడ్ నేను తీసుకోవడానికి మార్కెట్ లైక్ ఆహ్, గ్యాప్ డౌన్ అయింది. ఆల్‌మోస్ట్ 9 మూవింగ్ యావరేజ్ వరకు రిట్రేస్ అయింది. 9 మూవింగ్ యావరేజ్ దగ్గర మనకొక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. సో, అది లాజిక్ మనం ట్రేడ్ తీసుకోవడానికి. స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, అక్కడి నుంచి సెల్లింగ్ అట్‌లీస్ట్ 50% లెవెల్ వరకు ఆహ్, 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 ట్రెండ్ కంటిన్యూ అవుతదనేది థాట్. సో, మనం ట్రేడ్ తీసుకున్నట్లుగానే ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ వరకు వెయిట్ చేసాం. నియర్ దట్ టు నియర్ ఆ లెవెల్ వరకు వెయిట్ చేసాం. సో, ట్రేడ్ అయితే క్లోజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ నేను ఎట్లా వెయిట్ చేయాలి అనంటే, మార్కెట్ ఇక్కడి నుంచి ఒక మూవ్ వచ్చింది. ఒక పుల్ బ్యాక్ 9 మూవింగ్ యావరేజ్ వరకొస్తే నేను అక్కడి నుంచి మళ్ళీ ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. స్ట్రెయిట్ అవే ఫాలో అవుతుంది మార్కెట్. లైక్ స్ట్రెయిట్ అవే ఫాలో అవుతుంది. ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో, బ్యాంక్ నిఫ్టీ గూడా చాలా మంచి ఫాల్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. చాలా హెల్తీగా ఫాలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో, కాల్‌లో ఇది. సో, ఇక్కడ మీరు జస్ట్ ప్రాసెస్ అబ్జర్వ్ చేయాలి. నేనెలా ట్రేడ్ చేస్తున్నానేంటి. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక 2500 అయితే వేస్ట్ చేశాను. అది ఒక రాంగ్ ట్రేడ్. అది ప్లాన్డ్ ట్రేడ్ గాదు. నేను ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేయబోయి ఇంకో స్ట్రైక్ నేను సెలెక్ట్ చేశాను. అదర్‌వైజ్ ఈరోజు చాలా మంచి డే. చాలా మంచి మూవ్ కూడా వచ్చింది మార్కెట్‌లో. నేను కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండుంటే ఆల్‌మోస్ట్ ఈ పాటికి నాకు ఒక 4,000-5,000 మినిమమ్ 5,000 ప్రాఫిట్ ఉండేది. బట్ ట్రేడింగ్‌లో ఇవన్నీ చాలా కామన్. పార్ట్ అన్నమాట ఇంకా. మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. డెఫినిట్‌గా ట్రేడ్ క్లోజ్ చేయగానే మనం అంటే లైక్ డే క్లోజ్ చేయగానే మనం చూడాలి. ఏం మిస్టేక్స్ చేసాం ఏంటనేది. సో, అప్పుడే మనం ట్రేడ్ అయితే లైక్ అప్పుడే మనం మన ఆహ్, మెథడ్ ప్రాసెస్ వాటెవర్ మన ట్రేడింగ్ చేసే ప్రాసెస్‌ని బెటర్ చేసుకోవాలి డే బై డే. సో, ఇది కాల్ సైడ్ మనం చూస్తే కాల్ సైడ్ ఈరోజు లో ఏదైతే ఉందో, ఆ లోకి దగ్గరికి వచ్చింది ఆల్‌మోస్ట్. ఇదొక మేజర్ సపోర్ట్ జోన్. సో, ఇది బ్రేక్ అవ్వడం అంత ఈజీ కాదు కాల్ సైడ్. నేనైతే బ్రేక్ అవుతదని అనుకోవట్లేదు. సో, స్ట్రెయిట్ అవే మార్కెట్ అక్కడి నుంచి ఇక్కడ మేబీ సపోర్ట్ తీసుకోవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. కాల్ సైడ్ ప్రీమియం ఆల్‌మోస్ట్ మనకిక్కడ ఇక్కడి నుంచి ఏదైతే బయింగ్ జరిగిందో, ఇది ఈ పాయింట్ నుంచి బయింగ్ జరిగింది. కానీ జస్ట్ ఈ చిన్న మూవ్‌కే కాల్ ప్రీమియం చూడండి హెవీగా డ్రాప్ అయింది. దట్ ఈస్ డీకే. సో, ఈ లెవెల్ ఇంకా సపోర్ట్ అంటే మనకిక్కడ 50% రీట్రేస్‌మెంట్ లెవెల్ ఉంది ఈ మూవ్‌కి. సో, మేబీ ఈ లెవెల్ మార్కెట్ సపోర్ట్ బిల్డ్ చేయడానికి స్కోప్ ఉంది. సో, మార్కెట్‌లో హెల్తీగా క్యాండిల్స్ అయితే ఫార్మ్ అవుతున్నాయి. అగైన్ కాల్ సైడ్. సో, మనం ట్రేడ్ ఇప్పుడే తీసుకోము. కొంచెం వెయిట్ చేద్దాం. ట్రేడ్ తీసుకుందాం బట్ కొంచెం వెయిట్ చేద్దాం. ఈరోజు మార్కెట్
సో మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేద్దాం ట్రేడ్ ఇప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ 50,600 పుట్. సో ఎన్ని పాయింట్స్ ఉంది స్టాప్ లాస్ 374. సో ఎగ్జాక్ట్ గా 9 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక ఇంపార్టెంట్ హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దీని సైజ్ వచ్చి 17 పాయింట్స్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ జూన్ లో ఫామ్ అయింది క్యాండిల్. సో జస్ట్ మిస్ అయింది ఎంట్రీ. కొంచెం లేట్ గా కొంచెం క్విక్ గా తీసుకోవాల్సింది ఎంట్రీ ఇక్కడ. బట్ ఇట్స్ ఓకే. సో పుట్ సైడ్ మనం ఎంట్రీస్ ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. కాల్ సైడ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా పుట్ సైడ్ ఇంకా స్కోప్ ఉంది మార్కెట్ కి పుట్ సైడ్ మూవ్ అవడానికి. సో ఇప్పుడు హై ఎంత ఉంది? అట్లీస్ట్ ఈ హై పాయింట్ వరకు మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. 442 టార్గెట్. సో 442 అండ్ ఆ తర్వాత 471 ఆ తర్వాత 578. అక్కడ వరకు అయితే మూవ్ అవడానికి స్కోప్ ఉంది. సో ఎంట్రీ తీసుకోవాలి బట్ కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇదైతే సపోర్ట్ జోన్. కొంచెం వెయిట్ చేయాలి ఇక్కడ మనం. మార్కెట్స్ రిలాక్స్ అవుతున్నాయి. సో నిఫ్టీ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే నిఫ్టీలో ఇంకా డికే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డికే ఉంది ఆల్రెడీ. సో నిఫ్టీ అంత సేఫ్ గా ట్రేడ్ చేయడం. నిఫ్టీ కామ్ గా వదిలేసి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడం బెటర్ ఐడియా. సో ఇక్కడ నేను ట్రేడ్ ఇది రైట్ ప్లేస్ ట్రేడ్ చేయడానికి. సో మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ఇక్కడ నేను స్టాప్ లాస్ ప్లేస్ చేస్తే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఈ లెవెల్ కింద ప్లేస్ చేయాలి. సో మనకి స్టాప్ లాస్ వచ్చి 22 పాయింట్స్ వస్తుంది. టార్గెట్ జస్ట్ హై వరకు రీచ్ అవుతుందో లేదో చూడాలి. 23 పాయింట్స్ ఉంది హై వరకు రీచ్ అయితే. సో ఇక్కడ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 45. ఓకే. సో 8 పాయింట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రేడ్ తీసుకోవడానికి డైరెక్షన్ అయితే సెట్ అయింది. డైరెక్షన్ అయితే డౌన్ సైడ్ డైరెక్షన్. మార్కెట్ లో డౌన్ సైడ్ మంచి మూవ్ రావడానికి స్కోప్ ఉంది. బట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలనేది క్వశ్చన్ ఇక్కడ. ట్రేడ్ మిస్ అయ్యాం ఇక్కడ మనం. ఇది రైట్ ట్రేడ్ యాక్చువల్గా. అట్లీస్ట్ 3,000 వచ్చేది ఈ ట్రేడ్. నిఫ్టీలో కూడా మంచి ట్రేడ్. కొంచెం ఓపిక ఉండాలి ఇక్కడ.
మళ్ళీ అగైన్ 9 మూవింగ్ యావరేజ్ మీదకి వచ్చేంత వరకు మనం ట్రేడ్ వెయిట్ చేయాలి ఆపర్చునిటీ కోసం. మార్కెట్ మూవ్ అవుతుంది. మ్మ్. నా పేషెన్స్ దిస్ ఇస్ లైవ్ మార్కెట్ మనకి ఇలానే ఉంటది. సో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసాం యాక్చువల్ గా. ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ ట్రేడ్ ప్లాన్ చేశాను నేను, బట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటే రిస్క్, హై రిస్క్ ఇది. కానీ మార్కెట్ లోనేమో మూమెంట్ ఉంది. ఓ ఓ మై గాడ్. చాలా మంచి ట్రేడ్ మిస్ అయ్యాను నేను. ఓకే, అట్లీస్ట్ 20-25 పాయింట్స్ క్యాచ్ చేసేవాళ్ళం మీ ట్రేడ్. ఆల్మోస్ట్ హై అయితే రీచ్ అయింది. ఉంది 7.37 హై. సో 443. సో ట్రేడ్ అయితే ఇక్కడ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఇది రైట్ లొకేషన్ కాదు, బట్ తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే మార్కెట్లో స్ట్రాంగ్ మూవ్ ఉంది, పుల్ బ్యాక్ వస్తుందన్న థాట్ లేదు నాకు. ట్రేడ్ అయితే తీసుకున్నాను, జస్ట్ 20 పాయింట్స్ క్యాచ్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది ట్రేడ్ నేను. జస్ట్ 20 పాయింట్స్. రాంగ్ లొకేషన్ లో ట్రేడ్ తప్పదు. అంటే మార్కెట్ లో మొమెంటం ఉంది, ఇది మొమెంటం లైక్ జస్ట్ 20 పాయింట్స్ రాగా నేను ఎగ్జిట్ అయిపోతాను. జస్ట్ జంప్ అంతే. నెక్స్ట్ క్యాండిల్ నా ఎగ్జిట్ క్యాండిల్. ఓ కమాన్ కమాన్ కమాన్. ట్రేడ్ క్లోజ్ చేస్తాను నేను ఇది. ఈ ట్రేడ్ లో జస్ట్ ఒక 10 పాయింట్స్ కూడా క్యాచ్ చేయలేదు, ఒక 4-5 పాయింట్స్ క్యాచ్ చేసి ఎగ్జిట్. బేసిక్ ఇది యాంగ్జైటీ. మార్కెట్ ఏమో మూమెంట్ ఉంది, బట్ మనమేమో రైట్ లొకేషన్ లో ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ మూవ్ అవుతుంది, ఏం చేయాలి? మార్కెట్ లో మూమెంటం ఉంది. ఓ వెయిట్ చేద్దాం.
Nifty 446, 451. Okay, 10 points. Okay. మార్కెట్లో క్లీన్ ఫాల్ అయితే ఉంది. బట్ ఈ లొకేషన్లో ట్రేడ్ వేసామా బుక్ అయిపోతాం. కొంచెం వెయిట్ చేసి ప్రాపర్గా తీసుకుందాం ట్రేడ్. ఇప్పుడు మంచి ట్రేడ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాను నేను. ఇది చాలా మంచి ట్రేడ్ ఆపర్చునిటీ. 410 ఆ లెవెల్లో దొరుకుంటే చాలా చాలా మంచి ట్రేడ్ మనం బుక్ చేసే వాళ్ళం. బట్ ఏం చేయలేం. అన్స్ట్రెచ్ అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్లో సో అగైన్ నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. క్యాండిల్ లో స్టాప్ లాస్ జస్ట్ అంతే. క్యాండిల్ లో కానీ క్లోజ్ అయిందంటే ఎగ్జిట్ అయిపోవడమే. ఒక అంటే మార్కెట్ ఎక్కడ కామ్ అవ్వట్లేదు. కంటిన్యూగా మార్కెట్ హై ఫామ్ చేస్తూనే ఉంది. సో ఆల్మోస్ట్ 2400 క్లోజ్. నైస్. ఇది ఒక మొమెంటమ్ స్కాల్ప్. సో ఓవరాల్ గా మనం లాస్ రికవర్ చేసి ఒక 600 ప్రాఫిట్ లోకి వచ్చాం. మనకు వచ్చిన లాస్ అంతా రికవర్ చేసేసి జస్ట్ ఒక మొమెంటమ్, జస్ట్ ఒక క్యాండిల్ ని క్యాచ్ చేసేసి బయటకు వచ్చేసాను. ఇంకా 578 వరకు మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. 578 వరకు. బట్ ఓకే, ఇప్పుడు నేను మాత్రం ట్రేడ్ తీసుకోను. అది వెళ్ళిపోయినా కానీ నేను ట్రేడ్ తీసుకోను. కామ్ గా ఉంటాను. ఈరోజు మనకి సెట్ అవ్వలేదు ఎగ్జాక్ట్ గా మార్కెట్. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా. పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుందాం. అదర్వైజ్ కామ్ గా ఉండడం చాలా బెటర్ ఇక్కడ. మనం ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ 6000 7000 లాస్ నుంచి రికవర్ చేసి 600కి వచ్చాం. ఇక్కడ మనం కొంచెం రిలాక్స్ అయ్యి రైట్ ఎగ్జాక్ట్ గా మనకు 320 అంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ బ్రోకరేజెస్ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు కానీ మనం ప్రాపర్ గా ఒక రైట్ లొకేషన్ లో ట్రేడ్ కానీ క్యాచ్ చేయగలిగితే ఒక లైక్ ఒక డీసెంట్ మనీని ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ టైం వచ్చి 10:15 10:20 అయింది. సో ఈరోజు బేసిక్ గా మార్కెట్ కి సెట్ కావాలి మన సైకాలజీ. సో మనకి ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ ఫిల్ చేసి 9 మూవింగ్ యావరేజ్ వరకు ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఫాల్ అయితే వచ్చింది కానీ లైక్ ఎగ్జాక్ట్ గా నేను ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ బేసిక్ గా మనం ట్రేడ్ తీసుకోవడానికి. బట్ నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ట్రేడ్ తీసుకోలేకపోయినా అది మార్కెట్ కంటిన్యూగా మూవ్ అయిపోయింది. సో అదొక మంచి ట్రేడ్ ఆపర్చునిటీ. నియర్లీ 60-70 పాయింట్స్ క్యాచ్ చేసేవాళ్ళం ఇక్కడ డైరెక్షన్ డౌన్ సైడ్. బట్ ఓకే, సో ఇప్పుడు మార్కెట్ వచ్చి అగైన్ కంటిన్యూ అవుతుంది ట్రెండ్. సో ట్రై చేద్దాం, బట్ ఇమ్మీడియట్ గా కాదు. కొంచెం ఈ 9 మూవింగ్ యావరేజ్ దగ్గర ప్లాన్ చేద్దాం. సో 9 మూవింగ్ యావరేజ్ దగ్గర మేబీ ఏమన్నా రిజెక్ట్ అయితే ప్రైస్ అప్పుడు మనం ట్రై చేద్దాం. సో మార్కెట్లో అయితే స్ట్రైట్ అవే మార్కెట్లో ఫాల్ ఉంది. సో 52,600 పుట్ ఇది 52,200 దగ్గర ఫాల్ అవుతుంది. ఓకే, 52,300కి మూవ్ అవుదాం మనం. 52,300 పుట్. ఓకే, సో దీని హై ఎంతో చూద్దాం. ఇప్పుడు 400 ఉంది. ఈరోజు మార్నింగ్ హై ఇది. ఓకే, ఓవరాల్ హై ఎంత ఉంది? ఓకే, ఓవరాల్ హై ఇది. ఓకే, సో మార్కెట్లో స్ప్రింట్ అయితే ఉంది. సో మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే డెఫినెట్ గా మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఈ బిట్వీన్ మూవింగ్ యావరేజ్ మనకి ఏమైనా క్యాండిల్
ఇండికేట్ చేస్తే ట్రై చేద్దాం ట్రేడ్. సో ఆల్మోస్ట్ 6-7 ట్రేడ్స్ తీసుకున్నాను. అందులో ఒకటైతే అన్ఎక్స్పెక్టెడ్ ట్రేడ్, అంటే బ్యాడ్ ట్రేడ్. మనం అది బై మిస్టేక్ ప్లేస్ అయింది ఒక ట్రేడ్. ఇంకా రిమైనింగ్ ట్రేడ్స్ అన్ని బెటర్ గానే ప్లేస్ అయ్యాయి. సో స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే హయ్యర్ లెవెల్ నుంచి మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ రిజెక్ట్ అవుతుంది ప్రైస్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక మేజర్ లెవెల్ నుంచి అయితే మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. బట్ నేను 2 minutes, 3 minutes, 5 minutes. ఓకే. నాకు అప్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ లొకేషన్ ట్రై చేద్దాం. సో మీరు చూసే వాళ్ళకి లైక్ మేబీ అర్థం కాకపోవచ్చు నేను ఏం చేస్తున్నాను ఏంటనేది. ఇది ఫాస్ట్ ట్రేడింగ్, లైక్ కంప్లీట్ స్కాల్పింగ్. ఇది కంప్లీట్ చాలా క్విక్ గా ఉంటది. లైక్ ఎవ్రీథింగ్ ఫాస్ట్, లైక్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్విక్ గా ఉంటది. సో ఈ ట్రేడింగ్ స్టైల్ ని మనం స్కాల్పింగ్ అంటాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్కి రీచ్ అయితే ట్రై చేద్దాం మనం ఫర్దర్ యాక్టివిటీ. సో నాకు ట్రేడ్ లో చేసే 296. నేను కొంచెం క్వాంటిటీ సైజ్ తగ్గించి ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. 105 క్వాంటిటీకి వెళ్దాం, 150 కాకుండా. సో ఎట్ ప్రెసెంట్ ట్రేడ్ ఆపర్చునిటీ అయితే లేదు. ఇక్కడ మార్కెట్ చూడండి,
గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ ఫిల్ చేసింది. మళ్ళీ అగైన్ రిజెక్ట్ అయింది. ఇక్కడి నుంచి ఒక హై ఇక్కడ ఈ ప్లేస్‌లో మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది. సో, ఇదే ప్లేస్‌లో మూవింగ్ యావరేజ్ గూడా ఉంది. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఆ తర్వాత ఒక ప్రాపర్ సెల్ ఆఫ్ అయితే జరిగింది. ఆ తర్వాత ఈ లో బ్రేక్ అయింది. అంటే ఇక్కడ చాలా మంది స్టాప్ లాస్‌లుంటాయి. ఆ స్టాప్ లాస్‌లన్నీ ట్రిగ్గర్ అయిపోయాయి. ట్రిగ్గర్ అయిపోయి ఇక్కడ ఒక క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ కొంత టైము సైడ్ వేస్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, సైడ్ వేస్ ఎళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది గదా! ఈ మూవింగ్ యావరేజ్ ఈ కైండ్ ఆఫ్ వచ్చిన తర్వాత కొంచెం నియర్ మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చగానే ఈ లెవెల్ అనేది మనకి సెల్లింగ్ జోన్‌గా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి ఏమన్నా ఫర్దర్‌గా సెల్లింగ్ జరిగితే విల్ ప్లాన్ ట్రేడ్. ఎట్ ప్రెజెంట్ ఇప్పటికిప్పుడు మార్కెట్ తప్పని అంటే లైక్ ఫాస్ట్‌గా లైక్ డ్రాప్ అయినా గాని నేను ట్రేడ్ తీసుకోవడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సైడ్ వేస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనిక్కడ మార్కెట్. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ఎల్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఎవరైతే మార్నింగ్ ఇక్కడ కాల్ బై చేసుంటారో లేదా పుట్‌ని సెల్ చేసుంటారో వాళ్ళందరూ స్టాప్ లాస్ దీని కిందుంటాయి. మార్కెట్ ఆల్రెడీ ఈ బాటమ్ ఆ స్టాప్ లాసెస్ అన్నీ ట్రిగ్గర్ అయిపోయాయి. ఇప్పుడు ట్రిగ్గర్ అయిపోయింది కాబట్టి మార్కెట్ ఇక కన్‌ఫ్యూజ్డ్ మోడ్‌లోకెళ్తుంది. అంటే ఎటెళ్ళాలో మార్కెట్‌కి అర్థమవ్వదు. అంటే పీపుల్ ఎలా డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థమవ్వదు. సో, అందువల్ల ఆళ్ళు కన్‌ఫ్యూజ్డ్ మోడ్‌లో ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఫుడ్ సైడ్ అయితే అగైన్ మళ్ళీ మంచి క్యాండిల్ అయితే ఫార్మ్ అవుతుంది. చూద్దాం. కానీ సైడ్ వేస్ మార్కెటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంత స్ట్రెంత్ అయితే ఉండకపోవచ్చు. అగైన్ సైడ్ వేస్ నో. సో, ఇక్కడ మార్కెట్ కొంత సైడ్ వేస్ ఈ 2 జోన్స్ మధ్యలో మార్కెట్ ట్రావెల్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఓహ్! ఇక్కడ మనకు కొంచెం ఓపిక ఉండాలి. ఇక్కడ హర్రీలో ఉంటే మాత్రం డెఫినెట్‌గా మనం మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం. మార్కెట్‌లో మొమెంటమ్ అయిపోయింది యాక్చువల్‌గా. ఈ మూనే చాలా మంచి మొమెంటమ్‌తో వచ్చేసింది. ఇంక అయిపోయింది. ఇప్పుడు పీపుల్ సైడ్ వేస్ ఎళ్ళిపోతది మార్కెట్. అట్‌లీస్ట్ ఒక 1 అవర్, 1 అవర్ అప్ టు 11:30, 12 వరకు సైడ్ వేసే మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ లొకేషన్‌లో నేను కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏదో క్విక్‌గా ట్రేడ్ తీసుకోవాలన్న మైండ్ సెట్ కాకుండా వెయిట్ చేద్దాం ఈ లొకేషన్‌లో. ఎందుకంటే మార్కెట్‌లో మొమెంటమ్ అయిపోయింది.
సైడ్ వేస్ మార్కెట్ ఇది. సో ఇప్పుడు మనకు చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు మనం మార్కెట్ స్ట్రక్చర్ చూద్దాం. మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఎలా ఫామ్ అయితే మనం సో ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది మనకి. ఓకే, ఈ లెవెల్ ఏమన్నా హ్యామర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయితే ఫర్దర్ సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ టు దిస్ లొకేషన్. సో అంటే అట్లీస్ట్ ఒక 20-25 మినిట్స్ మనం కామ్గా ఉండాలి. సో హయ్యర్ లెవెల్‌లో మనకు ట్రేడ్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే ప్లాన్ చేయాలి. అంతేగాని లోయర్ లెవెల్‌లో ట్రేడ్ చేయడం మాత్రం చాలా డేంజర్. అంటే హయ్యర్ లెవెల్ అంటే ఇప్పుడు ఇలా ఒక హై ఫామ్ చేసింది కదా, మళ్ళీ ఇలా లో ఫామ్ చేస్తది, మళ్ళీ ఇలా హై ఫామ్ చేస్తది, మళ్ళీ ఇలా లో ఫామ్ చేస్తది, మళ్ళీ హై ఫామ్ చేస్తది. ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ అనేది ఈ కైండ్ ఆఫ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందనుకో, ఆలోపు మూవింగ్ యావరేజ్ ఇలా మూవ్ అవుతాయి. ఇక్కడ ఫామ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ తీసుకొని ఈ లో వరకు హోల్డ్ చేయొచ్చు. అది ట్రేడ్ ప్లాన్ ఇక్కడ. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అలా పడకుండా అలా అలా డ్రాప్ అవ్వకుండా ఇప్పుడే ఇమ్మీడియట్ గా మార్కెట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది అనుకో, ఇంకా మనం ఏం చేయలేం. అంటే అలాంటి సినారియో జరగకుండా ఇమ్మీడియట్ గా మార్కెట్ డ్రాప్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేం. కామ్‌గా కూర్చోవడమే. హర్రీలో కానీ ఇప్పుడు ట్రేడ్ వేసామంటే మాత్రం డెఫినెట్ గా లాస్ ఫేస్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి.
సో మనం 52,500 కాల్ నుంచి స్టార్ట్ చేసుకుని ఉంచాను. ఇక్కడ 52,300 ఫుట్. ఓకే. ఇక్కడ మనకి చాలా ఓపిక ఉండాలి డెఫినెట్ గా. సో నిఫ్టీ అయితే ఫాలో అవుతుంది, బ్యాంక్ నిఫ్టీలో ఏ మూమెంటం లేదు. సో మార్కెట్ లో స్ట్రెంగ్త్ అయితే అప్ సైడే ఉంది, సారీ డౌన్ సైడ్ ఉంది. సో ఈ రెండు లొకేషన్స్ బయ్యింగ్ లొకేషన్స్. ఈ లొకేషన్ ఒకటి, ఈ లొకేషన్ ఒకటి. ఇది సెల్లింగ్ లొకేషన్. సో టైం వచ్చి 2:58 అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతూ ఉంది. సో ఇక్కడ సమ్ సపోర్ట్ బిల్డ్ చేసింది. నేను ఇక్కడ ఒక రివర్సల్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో నేను ఒకసారి చూపిస్తాను. నేను అది లైవ్ రికార్డ్ చేయలేకపోయాను. బట్ నేను తీసుకున్న ఎంట్రీ వచ్చి ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చి బిలో దిస్ క్యాండిల్ ప్లేస్ చేశాను. అప్ టు ది ఈ టూ క్యాండిల్స్, క్యాండిల్ 1, క్యాండిల్ 2, ఈ టూ క్యాండిల్స్ లో నేను
టోటల్ 150 క్వాంటిటీ తీసుకుంటే 75 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. రిమైనింగ్ 75 క్వాంటిటీ ట్రైల్ చేశాను. సో, ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఈ సింగిల్ ట్రేడ్‌లో నియర్లీ నేను 100 పాయింట్స్ క్యాచ్ చేశాను. నియర్లీ నేను ఈ సింగిల్ ట్రేడ్‌లో ఒక 9,000-10,000 అయితే ప్రాఫిట్ తీశాను. ఓవరాల్‌గా బిఫోర్ దిస్ ట్రేడ్ నేను లాస్‌లో ఉండే ఓవరాల్ ఒక 1500 అలా లాస్‌లో ఉండే. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి ఓవరాల్‌గా 6,800 ప్రాఫిట్ ఉంది. ఈరోజు చూడండి నేను ఓవర్ ట్రేడింగ్ చేశాను ఈరోజు. టూ మచ్ ట్రేడ్ చేశాను. చాలా ఓవర్ ట్రేడింగ్ చేశాను. బట్ ఫైనల్లీ ప్రాఫిట్‌లో అయితే క్లోజ్ చేయగలిగాను. సో, ఈరోజు నియర్లీ ఒక 2,200 వరకు బ్రోకరేజే పడుతుంది. అంటే ఓవరాల్‌గా ఈరోజు మనం 5,000 ప్రాఫిట్ అయితే 5,000 ప్రాఫిట్‌తో క్లోజ్ చేసాం. సో, ఇది ఓవరాల్‌గా ఈరోజు జరిగిన ట్రేడింగ్ యాక్టివిటీ అయితే. సో, బ్యాంక్ నిఫ్టీలో ఎండింగ్‌లో మాత్రం రివర్సల్ ట్రేడ్ అయితే ట్రై చేశాను. వర్కౌట్ అయింది. సో, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను. చాలా సార్లు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. బట్ ఈచ్ టైమ్ ఇక్కడ మీరు చూస్తే యారోస్ చూస్తే ఇక్కడ నేను నంబర్ ఆఫ్ టైమ్స్ బై చేశాను. బట్ ఈచ్ టైమ్ నేను 10 పాయింట్సే లాస్ అయ్యాను. ఈచ్ టైమ్ 10 పాయింట్స్ లాస్ అయ్యాను. సింగిల్ టైమ్ నియర్లీ 100 పాయింట్స్ క్యాచ్ చేశాను. సో, ట్రేడింగ్ అలా వర్క్ అవుతది. అగైన్ ఇక్కడ లైక్ న్యూ మూవ్ కూడా వచ్చింది. సో, సేమ్ లైక్ ఇక్కడ నుంచి లైక్ సమ్ మూవ్ అప్ టు 9 మూవింగ్ యావరేజ్ వరకు పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ అగైన్ అక్కడి నుంచి సమ్ మొమెంటమ్ అయితే వచ్చింది. బట్ నేను క్యాచ్ చేయలేదు. సో, ఇలా ఈరోజు ఓవరాల్‌గా ఇనీషియల్‌గా లైక్ మనం కొంత ప్రాఫిట్‌లో ఉండే అప్ టు 12:00 వరకు నేను 4,000 ప్రాఫిట్ ఉంది. ఆ తర్వాత లైక్ ఆహ్, అగైన్ ఇంకో 2,500 అలా ప్రాఫిట్ 5,500 ప్రాఫిట్‌కెళ్ళింది. మళ్ళీ ఎండింగ్‌లో 2:30 తర్వాత ట్రేడ్ చేశాను. లైక్ మళ్ళీ నియర్లీ 7,000 లాస్‌కెళ్ళింది. 7,000 ఇన్ ద సెన్స్ నాకొచ్చిన 5,000 ప్రాఫిట్ కాకుండా అడిషనల్‌గా 1,500-2,000 లాస్‌కెళ్ళింది. ఫైనల్‌గా ఒక ట్రేడ్ క్లిక్ అయింది. ఆ ట్రేడ్‌లో నియర్లీ 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో, ఓవరాల్‌గా ఈరోజు మనం గ్రీన్‌లోనే క్లోజ్ చేసాం. బట్ ఓవర్ ట్రేడింగ్ చేశాను ఈరోజు. సో, ఈరోజు చేసిన మిస్టేక్స్‌ని డెఫినిట్‌గా రెక్టిఫై చేసుకోవాలి. అదర్‌వైజ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఈ వేలో మనం ట్రేడ్ చేస్తే. ఇది ఓవరాల్‌గా ఈరోజు ట్రేడింగ్ యాక్టివిటీ. కంప్లీట్‌గా డౌన్ ట్రెండ్ మార్కెట్. మార్కెట్ మాత్రం లైక్ చూడండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హెవీగా బ్లీడ్ అయింది ఈరోజు. సో, కంటిన్యూగా డ్రాప్. సో, ఫైనల్లీ ఎండింగ్‌లో మాత్రం ఒక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మినిమమ్ మూవ్ కూడా రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో ఏదో సంథింగ్ షార్ట్ కవరింగ్ మూవ్ అయితే వచ్చింది గానీ, నిఫ్టీలో మినిమమ్ కూడా రాలేదు. కంప్లీట్ సెల్లర్స్ మార్కెట్ ఇది. సో, ఓకే. ఇది ఓవరాల్‌గా. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోర్ ట్రేడింగ్, లైవ్ ట్రేడింగ్ అప్డేట్స్ కోసం.